ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనంగా మారిన పేరు కోట వినుత. కొంతకాలం క్రితం డ్రైవర్ హత్య కేసులో ఇరుక్కున్న కోట వినుత కొన్నాళ్లు జైల్లో ఉండి వచ్చారు. జనసేన పార్టీ నుండి సస్పెండ్ కూడా అయ్యారు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ఓ వీడియో రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో అసలు కోట వినుత ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, విదేశాల్లో ఉద్యోగం చేసుకునే కోట వినుత ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, డ్రైవర్ చేతిపై వినుత పచ్చబొట్టు ఎందుకుంది అనే అంశాలను తెలుసుకుందాం. కోట వినుత స్వస్థలం రేణిగుంట. తండ్రి పేరు నగరం భాస్కర్ బాబు. ఈయన రేణిగుంటలో మెడికల్ ల్యాబ్ నడిపేవారు. చదువుకుంటున్న టైంలో తండ్రికి హెల్ప్ చేసేవారు వినుత. పుత్తూరులోని శేషాచల ఇంజనీరింగ్ కాలేజ్ నుండి 2014లో ఈసీఈలో బీటెక్ పూర్తి చేశారు. చదువుకుంటున్న సమయంలోనే తన క్లాస్మేట్ అయిన కేఆర్ చంద్రబాబుతో పరిచయమైంది. ఇక బీటెక్ పూర్తయ్యాక కొన్నాళ్లు హైదరాబాద్లో ఉద్యోగం చేశారు. ఆ తరువాత మెక్సికో వెళ్లారు. అనంతరం అమెరికాకు వెళ్లారు. అప్పటికే ప్రేమలో ఉన్న వినుత తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వినుత బలిజ సామాజిక వర్గం కాగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేఆర్ చంద్రబాబుది చిత్తూరు జిల్లా బంగారుపాలెం. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తితో పాటు పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులు కావడంతో 2018లో ఇండియాకు వచ్చేశారు. శ్రీకాళహస్తిలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. జనసేన పార్టీలో చేరారు. కొంత పొలం అమ్మి భారీగా ఖర్చు చేస్తూ వచ్చారని చెబుతారు. కోట వినుత పార్టీలో క్రియాశీలకంగా ఉండేవారు. భర్త కేఆర్ చంద్రబాబు ఆమెకు సపోర్ట్ చేశారు. ఇక కోట వినుత చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు వినుతపై మంచి ఫీడ్బ్యాక్ రావడంతో పవన్ కళ్యాణ్ కూడా ప్రోత్సహించారని చెబుతారు. అలా శ్రీకాళహస్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా వినుతకు హామీ లభించింది. దీంతో 2019లో కోట వినుతకు శ్రీకాళహస్తి టికెట్ ఇచ్చింది జనసేన పార్టీ. ఆ ఎన్నికల్లో శ్రీకాళహస్తి సెగ్మెంట్లో వైసీపీ నుండి పోటీ చేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డికి 1.09 లక్షల ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డికి 71,400 ఓట్లు వచ్చాయి. బియ్యపు మధుసూదన్ రెడ్డి దాదాపు 38,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనసేన నుండి పోటీ చేసిన కోట వినుత కేవలం 5,000 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయారు. తొలిసారి పోటీ చేసి ఓడిపోయినా నిరుత్సాహపడకుండా శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్లో జనసేన తరపున కార్యక్రమాలు చేసేవారు. వైసీపీ ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై విమర్శలు చేసేవారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పిలుపు మేరకు ఆందోళనలు చేపట్టారు. 2019లో ఓడిపోయినా 2024లో గెలిచి తీరాలన్న పట్టుదలతో అగ్రెసివ్ గానే వ్యవహరించేవారు కోట వినుత. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి అసెంబ్లీ సీటు టీడీపీకి వెళ్లింది. తాను పార్టీ కోసం కష్టపడ్డానని, పొత్తులో భాగంగా సీటు టీడీపీకి ఇవ్వడంపై పార్టీ ముఖ్య నాయకుల వద్ద బాధపడ్డారట కోట వినుత. ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిపించి మాట్లాడారని, దీంతో కోట వినుత పార్టీలో కొనసాగారని చెబుతారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుండి టీడీపీ పార్టీ తరపున మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై గెలిచారు. కొన్నాళ్లు సుధీర్ రెడ్డి కోట వినుత సమన్వయంతో పనిచేసినట్లు కనిపించింది. ఆ తరువాతే వివాదాలు తలెత్తాయని కొందరు చెబుతుండగా, టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కోట వినుత పనిచేయలేదని మరికొందరు ప్రచారం కూడా చేశారు. అదే సమయంలో తమకు ఎక్కడ అడ్డం వస్తుందో అన్న ఉద్దేశంతో కొందరు కుట్రకు తెరలేపారని చెప్పేవారు ఉన్నారు. ఆ సమయంలోనే పార్టీలోని మరో వర్గం కూడా కోట వినుతకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభమైంది. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఉన్నా శ్రీకాళహస్తిలో ఆ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువే. ఎవరికి వారే కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. గత జూలై వరకు జనసేన శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు కోట వినుత. అంతవరకు బాగానే ఉన్నా గత జూలైలో చెన్నై సమీపంలో కోట వినుత డ్రైవర్ కమ్ పిఏ శ్రీనివాస్ అలియాస్ సిహెచ్ రాయుడు హత్యకు గురై కనిపించాడు. ఈ హత్య ఘటన వెలుగులోకి రావడంతో జనసేన పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు కోట వినుత. ఈ కేసులో కోట వినుత దంపతులతో పాటు శివకుమార్, షేక్ తాసాన్, గోపి అనే నిందితులు అరెస్ట్ అయ్యారు. 19 రోజుల తరువాత జూలై 31న వినుతకు, ఆమె భర్తకు మధ్యంతర బెయిల్ లభించింది. అప్పట్లో అనేక రకాలుగా ప్రచారం జరిగింది. అంతకు కొన్ని నెలల ముందే డ్రైవర్ రాయుడు వినుత కుటుంబం విషయంలో ఓ తప్పు చేస్తూ దొరికిపోయాడట. నిలదీస్తే అసలు విషయం చెప్పాడట. దీంతో తనపై కుట్ర జరుగుతుందని, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కారణమని, ఆ కుట్రలో భాగంగానే తమ డ్రైవర్ తప్పు చేశాడని,
చర్యలు తీసుకోవాలని వినూత జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారని మరో వర్గం చెబుతోంది. కొన్ని రోజుల తరువాత వినూత దంపతులు మరో విషయాన్ని కూడా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తనకు వచ్చే జీతం సరిపోక తాను తప్పు చేసినట్లు రాయుడు చెబితే జీతం పెంచారట. అయినా ఆ రికార్డింగ్ల వ్యవహారం ఆగలేదని, తమకు సంబంధించిన ప్రతి అంశం ప్రత్యర్థులకు వెళ్తుందని భావించారట వినూత దంపతులు. అదే సమయంలో వినూత పూర్తి పర్సనల్ ఇష్యూలో రాయుడి వ్యవహారం బయటపడిందని చెప్పేవారు ఉన్నారు. ఇలా ఈ అంశంపై పలు పార్టీలకు చెందిన నాయకులు, శ్రేణులు ఎవరికి తోచినట్టుగా వారు ప్రచారం చేశారు. దాంట్లో వాస్తవం ఏంటో తెలీదు. కానీ రాయుడు మాత్రం హత్యకు గురయ్యాడు. పేద కుటుంబానికి చెందిన రాయుడు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతే మేనమామ, అమ్మమ్మ వద్ద పెరిగాడు. ఐటీఐ చదివాడు. పవన్ వీరాభిమాని. జనసేన అని అతని చేతిపై పచ్చబొట్టు ఉంది కూడా. అంతేకాకుండా మరో చేతిపై వినూత అక్క అనే పచ్చబొట్టు కూడా ఉందట. అలాంటి రాయుడును చంపడం ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ విషయంలో రాయుడు సిస్టర్ కీర్తి సంచలన వ్యాఖ్యలు చేసింది కూడా. తన అన్నయ్యను ఉద్దేశపూర్వకంగా చంపారని, ఆ విషయంలో సైలెంట్ అయ్యేందుకు తనకు 30 లక్షల రూపాయలు ఆఫర్ చేశారని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ ఆఫర్ ఇచ్చింది ఎవరు అనేది కూడా స్పష్టత లేదు. కానీ తన అన్నను హత్య చేసిన వారికి శిక్ష పడాలని కోరింది కీర్తి. కారణం ఏదైనా ఈ విషయంలో వినూత రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని చాలా మంది భావించారు. ఆమె జైలు నుండి బయటకు వచ్చాక చాలా రోజుల పాటు పబ్లిక్ లో పెద్దగా కనిపించలేదు. వారం క్రితం ఈ ఘటనకు సంబంధించి కీలక పరిణామాలు జరిగాయి. తనను వినూత, ఆమె భర్త హత్య చేసే అవకాశం ఉందని గతంలో రాయుడు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనను ప్రలోభానికి గురిచేశారని, వినూత ప్రైవేట్ వీడియోలను పంపితే 30 లక్షల నుండి 60 లక్షల వరకు ఇస్తానని ఆశ చూపారని, ఈ విషయం తెలిసి వినూత, ఆమె భర్త తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని రాయుడు చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన 24 గంటల్లోపే వినూత కూడా మరో వీడియో రిలీజ్ చేశారు. తాము జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉంది. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఎక్కువ మాట్లాడలేను అని వినూత వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో కుట్ర కావచ్చు, ఆశ కావచ్చు, లేదా మరో కారణం కావచ్చు. కానీ రాయుడు మాత్రం హత్యకు గురయ్యాడు. ఒకవేళ నిజంగానే కుట్రలు ఉంటే వికృత రాజకీయ క్రీడే రాయుడిని బలి తీసుకుందని చెప్పవచ్చు. ఇక వినూత ఆస్తుల విషయానికి వస్తే 2019లో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం వినూతకు ₹1,00,00,000 వరకు ఆస్తులు ఉండగా 65 లక్షల రూపాయల వరకు అప్పులున్నాయి. అంతేకాకుండా 2019 ఎన్నికల నాటికి ఒక్క క్రిమినల్ కేసు కూడా వినూతపై లేదు. అనూహ్యంగా 2024 నాటికి ఏకంగా హత్య కేసులో వచ్చిన ఆరోపణల కారణంగా కొన్నాళ్లు జైల్లో ఉండాల్సి వచ్చింది కూడా. మరి రాయుడిని హత్య చేసిన వారెవరు అనేది రానున్న కాలంలోనైనా తేలుతుందేమో చూడాలి. ఇవి కోట వినూతకు సంబంధించిన అంశాలు.